హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక దర్శన్ అయితే తన కోపాన్ని పట్టలేక ఇక శరణ్య మెడ పట్టుకుని బయటికి అయితే లాక్కుని వచ్చి బయటకు గెంటేస్తాడు. శరణ్య ఏడుస్తూ ఉన్నా సరే ఆగకుండా బయటకు అయితే తోసేస్తాడు. ఇది చూసి కుటుంబ సభ్యులందరూ బాధగా ఏమి చేయలేక అలా నిలబడి చూస్తూ ఉంటారు. ఇక గెంటేసిన శరణ్య అయితే పైకి లేచి ఇంట్లోకి రాబోతూ ఉంటే అది గమనించిన దర్శన్ అయితే ఇక వెంటనే డోర్స్ అయితే మూసేస్తాడు. మూసేసి అందరూ కూడా హాల్లో అలా నుంచుని ఉంటారు. ఇక శరణ్య లేచి ఇక కిటికీలో నుంచి చూస్తూ ఏమండి తలుపు తీయండి, తలుపు తీయండి అని అయితే కొడుతూ అరుస్తూ ఉంటుంది. కానీ తను ఎంత కొట్టినా సరే డోర్ తీయకుండా అందరూ అలా లోపల నుంచుని ఉంటారు. ఇక ఎవ్వరు కూడా డోర్ తీయకుండా దర్శన్ అయితే వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఇక ఈయన లోపలికి రానివ్వరు అని తెలిసిన శరణ్య అయితే బాధగా ఏడుస్తూ అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. ఇక కాసేపటికి ఆనంద అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన ఆనంద అయితే ఏంటి అందరూ ఇలా ముభావంగా కూర్చుని ఉన్నారు అని అయితే అనుకుంటూ అమ్మ శరణ్య, అమ్మ శరణ్య అని అయితే గట్టిగా పిలుస్తూ ఉంటుంది. శరణ్య ఎప్పటికీ రాకపోయేసరికి ఆనంద భర్త అయితే అంటూ ఉంటాడు, లేదు అమ్మా, లేదు ఆనంద, శరణ్యని దర్శన్ బయటికి పంపించేశాడు అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న ఆనంద అయితే ఒక్కసారిగా షాక్ అయ్యేలా చూస్తూ ఉండగా అనన్య అయితే అంటూ ఉంటుంది, మామూలుగా పంపించలేదు, మెడ పట్టుకుని మరీ బయటికి గెంటేశాడు దర్శన్ అని అనన్య చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకు ఒక్కసారిగా ఆనంద కోపంతో ఊగిపోతూ రగిలిపోతూ దర్శన్ అయితే కొట్టడానికి దర్శన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు శరణ్య ఏ తప్పు చేయలేదు అని ఆనంద ఎలా నిరూపించనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.